పక్కలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అయితే ముచ్చట ఏంటంటే ఇవాళనైతే మా అక్క రమ్మది. మా అక్క అంటే ఓలో కాదు, మా ఆడబిడ్డ. అంటే ఆడబిడ్డలను మేము అక్క అని పిలుస్తాం, వదిన అంటాము, రెండు తీర్ల పిలుస్తాం కాబట్టి అక్క అంటాము. అందుకే ఇట్లా పిలుస్తాం. అయితే ఇవాళ ముచ్చట ఏంటంటే ముచ్చట అని మమతక్క చెప్పనా అని అనుకోకుర్రి, చెప్తున్నా ఆగుర్రి. అయితే ఏంటంటే మా అక్కనైతే వాళ్ళ ఇంటికి రమ్మంది. ఎందుకు ఏంటిది అని అన్నదైతే ఆడికైనాక చూపిస్తా, చూద్దాం పర్రి. ఇప్పుడు ఫోన్ చేసింది మా అక్క రమ్మని. చేస్తే పోదాంపాయ అంటే ఇగో మెల్లంగా తయారవుతాడు. ఈయన ఇంట్లోకి వెళ్ళి ఓడని ఇయనే ఉండనియరు. ఏమాయే పాప అనబట్టి గంటాయే. ఆడపిల్ల నాన్నకి ఇంతసేపు రాడి కాదు, గంతసేపు రాడి అవుతాడు. పోయేది మన దూరం కాదు, తిరుమలాపూరే. తువ్వాల కండువా బొట్టు పెట్టుకున్నావా? పెట్టుకున్నాడు. మా అమ్మనైతే ఇక్కడ కార్పొడి పట్టించిందట. ఇక కార్పొడికి డబ్బా తీసుకురాను అన్నది. కార్పొడికి డబ్బానైతే తీసుకుపోవడానికి బాగా ఉన్నాయి. ఇవరాక అజన కూర్చున్నావు, ఇవరాక భావనలో పెట్టినాను. చెప్పి తయారైతలే కానీ ఇప్పుడు ఇవన్నీ నేను చదువుకొని డబ్బా పట్టుకొని వాళ్ళు కార్పొడి పోసి ఇస్తుంది. ఇక్కడ మనకి ఎలుకలు బాగున్నాయి కాబట్టి ఇక అన్నే పట్టించింది. పట్టుకొని అత్త ఇంట్లో సరిపోతుంది మనకు. వేయండు కొయ్యపోయినాక ఆడ కూర వస్తే ఇగో అన్ని చీమలు ఎర్రవి పట్టినాయా? ఇక మొత్తం ఎర్ర చీమలు పట్టినాయి అన్ని. అప్పుడు అయితే మేము సాకులం కాబట్టి ఆడ పొలాల కాడ కోళ్ళను కొత్తారు. మనిషి కింద పెడతారు. ఎన్ని కోసిరు ఇయ్యాల? 4-5 కొత్తే మనిషికింత గింత అదే పెడతారు. అందరు పెడతారు. ఇక్కడ అంటే ఇక్కడ కాదు, ఎక్కడైనా పెడతారు. అంటే సాకోళ్ళు అంటే ఆడబిడ్డలు, ఇంటికి ఆడబిడ్డలు కాబట్టి అందరు అయితే సాకోళ్ళని అయితే కాదన్నారు. అందులో వాళ్ళు తినే దాంట్లో బుక్కడైనా పెడతారు మాకు. అటు దులుపు మరి అయిపోయింది. ఇప్పటికైతే రెడీ అయినా ఇంట్లోకి వెళ్తున్నాం. మళ్ళీ ఇంకా ఏమో చదువుతుండు. ఎటన్నా పోతా అంటే ఉడవద్దాం కదా మా పని అయితే. ఇద్దరం పట్టిందే పడతాం, ముట్టిందే ఉడతాం. నా కొట్ట అది కత్తుంది, ఆయన కొట్ట అది కత్తుంది. వాళ్ళేమో రారా అని ఫోన్ చేస్తే ఇగో మెల్లంగా ఇంకేమున్నాయి చూసినావా? ఆడ పని చేయద్దా, ఒక్కతే వేసుకుంటుందట. ఇక్కడ అయిపోయింది. మళ్ళీ వాడికేండు మా బాబుతో ముచ్చట పెడుతుండు. ఎట్లా పోదామంటే ఆయన కొలలో ముచ్చట దొరికితే ఇంకో 10 నిమిషాలు లేట్ చేస్తాను అంటాడు. మళ్ళీ అక్కడికి ఏండావు రాయ అంటే అబ్బా మధ్యలో నన్ను దించిండు. అటు పోతుండు. మళ్ళీ ఏం చేసుడు ఈయనను. ఎటన్నా పోదాం అని అంటే మా ఇంటికి ఇడికి ఒక 5 నిమిషాలలో ఉంటాం. 5 నిమిషాలలో యోగ్యంత వెయిటింగ్ చేయిస్తారు అని ఇక లొల్లి పెడుతుంది మా అక్కనైతే. చిన్న ఇక మా అక్క వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాయి. వీళ్ళిద్దరు బండి వినస్తారు. అందుకే మా పెద్ద మామ వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడు తిడుతుందా అని చూస్తున్నాడు. ఇక మేము అనుకున్నది ఒకటి. అప్పుడే రాలేదా మామ? అప్పుడే ఆడ కూర్చున్నాం. మమ్మల్ని ఇడిచిపెట్టే తింటున్నావు కదా. మా అక్క వాళ్ళు ఇల్లు వరకే చూపించినాం కాబట్టి అయ్యో టిఫిన్ కొంచెంలే. మా ఆడబిడ్డ మా చిట్టి పెట్టింది. ఇక్కడ ఉన్న బిడ్డ వీళ్ళకు ఫోనే. పని చేద్దామని అయితే లేదు. పని ఏం చేసినావు? స్కూల్ డ్రెస్ పాపం బిడ్డ పొద్దాల 8కి అయింది. ఇప్పుడు వచ్చి అన్నం తింటుంది. టిఫిన్ ఇవాళ టిఫిన్ అని వేయలేదట మా అక్క. చూసిర్రా? తిన 12-2 అవుతుంది. ఇప్పుడు టైం 2కి వచ్చింది. ఇప్పుడు 3 అవుతుందా? అయ్యో నేను 2 అనుకున్నాం. పొలు లొల్లి పెడతానే వీడియో తీసుకుంటూ వచ్చిరా. అప్పుడు వేసుకుంది. మీ మమ్మీ నాకు 10కి ఫోన్ చేసింది. 10 కాకముందే వేసింది. నేను స్కూల్లో ఇక ఏం చేస్తాము, గట్లే ఉంటుంది. మామయ్య మళ్ళీ దుబాయ్ పోయినాక మీ మమ్మీతో మాట్లాడతాం గట్లా. అందుకే అన్న రాంగనా అన్న గోంత 5 నిమిషాలా రంగనాథ్ పల్లెకున్న మా తిరుమలాపూర్కి 5 నిమిషాలు. 5 నిమిషాలు
మూడింటికి ఇప్పుడు లొల్లి పొల్లు పెడుతుంది. లొల్లి పెడితే తప్పది. ఆడబిడ్డలు తిడితే ఎంత తిడితే అంత దీవెన ఆడతాట. గందుకేమో ఇక తిట్టిన వాడాలి తప్పది. తిడుతుంది ఇక దానికి ఫోనే ఒక స్కూల్ డ్రెస్ వచ్చినాక చేంజ్ చేసుకోమన్నా చేసుకోక మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతే కొంచెం వేరే ఊరికన్నా పోతుంది రెడీ అయినా రాయా అంటే రాదట. డ్రెస్ అన్ని ఏమన్నా కొత్త డ్రెస్ అన్ని వెళ్ళలేదని వేసుకో అంటే నాకు ఏ డ్రెస్ వద్దు రమ్మంటే అత్త లేకపోతే లేదు అన్నట్టు. మీరు న్యాచురల్ గర్ల్స్ అన్నట్టు. ఇంకో నా ఇద్దరు బిడ్డలు మా చిట్టి మా ముగ్గురు వీళ్ళు ఒక్కతిరే ఇలా గుచ్చుకపోయే డ్రెస్సులు వద్దు. ఏడికైనా మా అక్కనే అనుకుంటున్నాం ఇద్దరం అనుకుంటాం ఏడికైనా కుచ్చుకపోయే డ్రెస్సులు కొనవద్దు పిల్ల అని మా అక్క అంటది. నేను గట్టిన అని కొనుక్కొస్తాం. ఇద్దరం మా అక్కకు నాకు కుతుకెళ్ళి మేము ఇద్దరం దాగం వాళ్ళ ముగ్గురు మందం థమ్స్అప్. ఇక వాళ్ళ తమ్మునుకున్న మా మామయ్య వచ్చిండు. వాళ్ళిద్దరికి అయితే ఇక వేరే లెవెల్ ఓషీలు తెచ్చుకున్నారు. ఓసేనా దాన్ని ఏమంటారు? అదృష్టం లేదు. మా ఆడబిడ్డ ఒక మా చిట్టిని తీసుకపోతాం ఎట్లయితే చేసుకుంటావా ప్రేమ. అది అందరికి అయింది. చెప్పు అప్పుడు చెప్పు తిననే ఇంట్లే మామయ్య. చిట్టి చికెన్ బందేనా కత్తదాన్ని చికెన్ అయితే నాకు జుట్టు కోడి కాదు బాయిలర్ కోడి. ఫస్ట్ అదే అలుగుతుంది. మాకు ఇష్టమైన కోడలు చిన్న కోడలు. చూడు ఎంత పెద్ద ప్లేట్లు వేసుకుందాం అందరికీ. నాకైతే పెద్ద 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 ప్లేట్లు వేసేది. వీళ్ళైతే ఇక్కడ కళ్ళు అవుతారు మా వాళ్ళు అందరు. మా అన్న వీడే తిన ఏమాయ్ అగో చూడు గోంత చిన్న ఉందా పల్లె గోంత పెద్దగా ఉందా చిన్నగా కాదు. నాకేమో పెద్ద పల్లె వేసింది. తిని ఇంకేంది ఇదేంది బగారా కలిపిన కాబట్టి బగారా అని ఏర్పడతలేదు. మా అక్కడ కోడుకోసింది మా కోసం ప్రేమ ఆడపిల్ల ప్రేమ అంటే గిట్ల ఉంటుంది. మమ్మీ ఇప్పుడు కోళ్ళు కోసిందంటే గ్రేట్. పెద్ద పెద్ద పీసులు కొట్టేది మరదం తోటి కావాలని పెద్ద పెద్ద పీసులు కొట్టేది. అందుకే పెద్ద పెద్ద ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు. మా అక్క ఫోన్ చేసింది. కరీంనగర్ నుంచి ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. తమ్మునేల్ కోసం వీడియో ఇస్తున్నావా? తమ్మునేల్ కోసం ఇవరికైతే ఫస్ట్ తినిపి వంట తినిపి సాలించుకున్నాడు. కొట్టు